మా ఫ్రెండ్స్ అందరూ స్టాక్ మార్కెట్ లో లెవరేజ్ తీసుకుని బాగా మనీ సంపాదిస్తున్నారు. నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నా, ఏమంటావు? వెయిట్, లివరేజ్ అంటేనే లోడర్ గన్ లాంటిది. చాలా మంది బిగినర్స్ లివరేజ్ అంటే ఫ్రీ మనీ అనుకుంటారు, కానీ నిజమేంటంటే లివరేజ్ అంటే డెట్, బారోడ్ మనీ టు ట్రేడ్. అసలు స్టాక్ మార్కెట్ లివరేజ్ యూజ్ చేస్తున్నారంటేనే మీరు బిగినర్స్ అనే అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మన శాలరీ 20,000 నుండి 1 lakh క్రెడిట్ కార్డ్ యూజ్ చేసామనుకోండి, ఎలాంటి కష్టాలు వస్తాయో అలానే స్టాక్ మార్కెట్ లో లివరేజ్ 2 times 3 times లివరేజ్ తీసుకుంటే అలాంటి కష్టాలు వస్తాయన్నమాట. స్టాక్ మార్కెట్ లో 3 to 5 years ఎక్స్పీరియన్స్డ్ ఉన్నా నిదానంగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా లివరేజ్ జోలికి అసలు వెళ్లరు. వాళ్ళ దగ్గర క్యాపిటల్ ని కూడా అసలు యూజ్ చేయరు. అలాంటిది ఉన్నదానికి 5 times 10 times లివరేజ్ తీసుకుంటే దాన్ని ట్రేడింగ్ అనరు, గ్యాంబ్లింగ్ అంటారు. లివరేజ్ తీసుకున్నప్పుడు సడన్ గా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టాం కదా లేదా ఎగ్జిట్ చేసాం కదా అని అనుకుంటాము, కానీ కొన్ని టైమ్స్ సర్వర్స్ వర్క్ అవ్వవు. ఎందుకంటే హెవీ మార్కెట్ వాలటాలిటీ, దాని వల్ల మన అకౌంట్ నెగటివ్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయొద్దు. అవునా? అమ్మయ్య, నేను సేఫ్ అయితే. మార్కెట్ ని గెలవాలంటే ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. దానికోసమే ఫాలో చాణక్య స్టాక్ ట్రేడర్స్. ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.